ఇప్పుడు ఇది ఒక్కటేనా పాలు ఇచ్చేది? మరి తక్కువ వస్తాయి కదా. ఎంత ఇస్తాయి? 3 లీటర్ ఇస్తుందా? 1 లీటర్ ఇస్తుందా? 2 లీటర్. స్లోగా అయితే ఇంకెక్కువ ఇచ్చుద్ది. ఇప్పుడే కదా దానికి ఆ పప్పు పోయిందిగా ఇదంతా. అబ్బో అది ఎలా చూస్తుందో కళ్ళతో నన్ను. ఎన్ని నెలలు దానికి? 5 అంటే ఇంకొక 5 నెలలు అయినద్దా? అది కూడా ప్రెగ్నెంటా? అది ప్రెగ్నెంట్ అయితే నీకు ఇప్పుడు 2 నెలల తర్వాత బాగా వస్తాయి కదా పాలు. 2 నెలలు కాదు, ఇంకొక 5 నెలలకు నీకు పాలు ఎక్కువ వస్తాయిగా. అయితే ఇది చూడదని తెలుస్తుంది నీకు అనే అనిపిస్తుంది కొంచెం. అనుకుంటున్నావు ఎందుకు అంటుకొని చూడాల్సింది. డాక్టర్ పిలిపించావా? కాళ్ళు కట్టి దాని అంగమ చాలా ఉంటది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఆవుల గురించి. అది అదే చూడదేదో ఇదేదో అది చూపించాలి. అది ఏం చేసిందంటే ఘాట్లో వేసేసింది 2 కాళ్ళు. ఆ 2 కాళ్ళు ఘాట్లో వేసినప్పుడు మనం మగ మనిషి ఉంటే కట్టకని కుదురుతుంది. అంటే మనకి చాలా కష్టం. పట్టుకొని ఇది తంతది పొడుస్తుంది. అది మగ మనిషి ఉంటే డాక్టర్ తీసుకొచ్చి మా మామయ్య కోటేశ్వర మామయ్య అన్నీ. ఎందుకంటే ఆయనకి ఏ గేదె కూడా వద్దనేది కాదు. అది విజయ్ అంటే పట్టుకుంటాడు. విజయ్ అంటే పాలు తీసేటప్పుడు నోట్లో పితికేవాడు మామయ్య, ఇట్లా తీసి నురుగు. అలవాటు అయిన గేదెలు ఉంటాయి. అవును, అలవాటు అయిన గేదెలు. మామయ్యకే అలవాటు కొన్ని గేదెలు.